నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తల్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానరేటంగా చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే యూరియా ఇవ్వలేము, వరి వేయొద్దు అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా రైతులకు సంబంధించి ఏ అంశం సంబంధించి కూడా పట్టించుకోకపోవడానికి అనేక ఉదాహరణలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ అలాగే నర్మేట సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రైతులే కాదు, ఏ సెక్టర్ చూసినా ఏదో రకంగా కించపరిచే ధోరణి కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, అలాగే అవలంబిస్తున్నటువంటి తీరు మనకు కనబడుతుంది. ప్రధానంగా ప్రతి ఒక్క సెక్టర్కి సంబంధించి ఏదో ఒక దూషణలు చేస్తూనే ఉంటాడు అనేది ప్రధానంగా ఆరోపణ వస్తున్నటువంటి అంశం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదా 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర వడ్లు కొనాల్సిందే కదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఇక్కడ రైతులు ఓట్లేసి గెలిపిస్తే వరి వేయొద్దని ఎట్లా అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. 2021 నవంబర్ 28న వరి దీక్షలో రేవంత్ రెడ్డి అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ ఉన్న టైంలో ప్రశ్నించాడు. కాకపోతే అదే ప్రశ్న ఇప్పుడు తిరిగి ఈయన వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉన్నది. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా బిహేవియర్ చేస్తున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మనం చూడొచ్చు. నాడు ఆ మాట మాట్లాడిండు, నేడు ఏం మాట్లాడిండో ఇక్కడ చూడొచ్చు. మనం ఒకసారి చూద్దాం ఇక్కడ వార్త. ఇటీవల కేంద్ర మంత్రిని కలిసినప్పుడు 50 లక్షల టన్నుల కన్నా ఎక్కువ వడ్లు కొనము అని చెప్పిండు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసినాం. వడ్లు ఇంకా కొనే పరిస్థితి లేదు, అందుకే వరి వేయొద్దు అని ఆదివారం నర్మేటలో నిర్వహించినటువంటి సభలో స్వయన సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. ఆ రోజు 2021లో పీసీసీ హోదాలో ఏం మాట్లాడాడు, 2026లో ముఖ్యమంత్రి హోదాలో రైతుల పట్ల కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు ఎలాంటి వివక్ష చూపుతున్నారు, ఎలాంటి మాటల ధోరణి ఉందనేది దీన్ని బట్టే క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు మనం. ప్రధానంగా అధికారం రాకముందు ఎలా బిహేవ్ చేస్తారో, అధికారం వచ్చిన తర్వాత ఎలాంటి దుష్ప్రవర్తన జరుగుతుంది, ఎలాంటి మాటలు జరుగుతుంది, ఎలాంటి మోసం ప్రధానంగా నయవంచనకు ఎలా జరుగుతుంది అనేది కూడా దీన్ని బట్టి చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే సిద్దిపేట జిల్లా నర్మేటలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే సభలో కనిపించినటువంటి ఖాళీ కుర్చీలంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. ప్రధానంగా కష్టం తక్కువని వరి పండిస్తున్నారు. ఏదైతే కష్టం తక్కువ, అసలు వ్యవసాయంలో కష్టం తక్కువ అని ఎలా అంటారు ఈయన? అసలు ఈయన ఏమనంటే నిన్నటి మొన్న వరకు చూసాం, పారబట్టినా గడ్డ పారబట్టినా మట్టి తీసినా వ్యవసాయం చేసి అంటాడు. చేసినోడికి కష్టం విలువ తెలియదా అనేది ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశం. విదేశాలకు వడ్లు ఎగుమతి చేద్దామంటే గిట్టుబాటు కావడం లేదు. కేంద్రం 50 లక్షల టన్నులకు మించి వడ్లను కొనబోమంటున్నది. వానాకాలానికి యూరియా ఇవ్వలేము, రైతులు సిద్ధంగా ఉండాలి. కొరతను అధిగమించాలంటే నానో యూరియా వైపు మళ్ళాలి. పైసలకు తిప్పలవుతున్నది. 45 రోజుల్లోగా రైతు భరోసా ఇస్తాం. సాగుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభం సందర్భంగా చేశారు. వాస్తవంగా ఈ ఫామ్ హౌస్కు వచ్చే ముందు సిద్దిపేట జిల్లాకు ఏం చేశారు, మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎలాంటి నిధులు ఇచ్చారని చెప్పేసి కూడా నిన్న ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆ ప్రశ్న కావచ్చు, లేఖ కావచ్చు, దానికి సంబంధించి ఇది ఎప్పుడు ఈ ప్రాజెక్టు 2021లోనే బీఆర్ఎస్ సర్కారు దీనికి జీవో తీసుకొచ్చింది, దీనికి శంకుస్థాపన చేసింది. బీఆర్ఎస్ హయాంలోనే ఆల్మోస్ట్ 95% పూర్తయింది. చివరి టైంలో రెబ్బెలు కట్ చేయడానికి వస్తున్నావు కదా రేవంత్ రెడ్డి, మరి జిల్లాకి ఏం చేసావు, రాష్ట్రానికి ఏం చేసావు అంటూ కూడా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించి సమాధానం చెప్పకుండా ఇలాగా రివర్స్ అటాక్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నటువంటి అంశం. ప్రధానంగా యూరియా పంపిన వడ్ల కొనుగోళ్లపై సీజన్కు ముందే హ్యాండ్సప్. అలాగే వడ్లు కొనాలని నాడు పీసీసీ నేతగా వరి దీక్ష చేశాడు, నేడేమో నాలుక మడత పెడుతున్నాడు. బీజేపీ నేతలతో మంత్రితో ఉంటానంటూ ముఖ్యమంత్రి వెల్లడి. ఏదైతే మైత్రి మరి వాళ్ళు కొననంటున్నారని చెప్తే మీరు ఒకటే కదా అంతా. అలాంటప్పుడు మీరు కొనిపించుకోవాల్సినటువంటి అవసరం ఉండదా, మీరు కొనిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉండదా, మెప్పించాల్సినటువంటి అవసరం ఉండదా? ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి ఢిల్లీ వెళ్ళి సైక్యత కుదుర్చుకోవడానికి నేను సైక్యతగా ఉంటా అంటాడు, ఏం పనులు చేయించుకుంటున్నట్టు అనేది ప్రధానంగా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. మరొక వార్త చూసుకున్నట్టయితే 3 మంత్రులు అవుటు, బడుగు నేతలపై వేలాడుతున్న కత్తి. హిట్ లిస్ట్లో 2 ఉత్తర తెలంగాణ అలాగే 1 దక్షిణ తెలంగాణ మంత్రులు ఉన్నారు. 3కి ఉద్వాసన పలికే ఆలోచనలో ఇటు కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. 5గురికి బెర్తు అలాగే క్యాబినెట్ విస్తరణపై అధిష్టానం కూడా ఫోకస్ జరుగుతుంది. ఏదైతే ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఆ ఉద్దేశమో లేకుంటే ఇంకో ఉద్దేశమో తెలియదు, లేకుంటే మంత్రులు ముఖ్యమంత్రుల మధ్యలో జరుగుతున్నటువంటి వర్గపోర విభేదాల, లేకుంటే ఇంకో రకంగా అనుకోవచ్చా, లేకుంటే సహాయ నిరాకరణ అనుకోవాలా, లేకుంటే ఇంకేమనుకోవాలా, లేకుంటే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి విషయాలకు సంబంధించి మంత్రులు కూడా చాలా చాలా సీరియస్ అవుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి చూడొచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వేటు అధికార పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నది. ఉత్తర తెలంగాణకు చెందినటువంటి 2 బడుగు మంత్రులు అలాగే దక్షిణ తెలంగాణ నుంచి ఉన్నత సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిపై వేటు
చేపట్టనున్నట్టు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మార్పులు ఉండొచ్చని సమాచారం జరుగుతుంది. ప్రధానంగా అటు మంత్రులు పోవడేమో కానీ ఇక్కడ కిందనే మరొక వార్త వచ్చి క్లియర్ కట్గా ఏదైతే జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పదే పదే ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు, ఎలాంటి అవమానాలకు కాంగ్రెస్ పార్టీలో లోనయ్యానని చెప్పేసి స్వయంగా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భం. 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల వల్ల రాహుల్ ఆశయాలకు భంగం కలుగుతుంది, నేను పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు రేవంత్ రెడ్డే కారణం అంటూ కూడా ఆయన బహిరంగంగా చెప్పినటువంటి అంశం. మేడిగడ్డ బ్యారాజ్ బాగు చేయరు, తమ్మిడిహట్టి కట్టనంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. కరువస్తే రైతుల పరిస్థితి ఏందంటూ కూడా మాజీ ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి సమాధానం కాంగ్రెస్ సర్కార్ నుంచి వస్తుందంటే రాని పరిస్థితి కనబడుతుంది. మరో భూసేకరణ పిడుగు. అలాగే రంగారెడ్డి జిల్లా ఆలూరులో 1248 ఎకరాలకు సర్కారు నోటిఫికేషన్. వక్ఫోర్డు భూములుగా పేర్కొన్న ప్రభుత్వం వాటిని టీజీఐఐసికి కేటాయిస్తున్నట్టు వెల్లడి. పేదల భూముల సేకరణే లక్ష్యంగా ప్రకటన చేసింది. ప్రధానంగా భూముల విషయానికి సంబంధించి వస్తే ముందుంటుంది కాంగ్రెస్ సర్కార్, అంటే దోచుకోవడానికి కావచ్చు, లేకుంటే ఏదో రకంగా అమ్మడానికి కావచ్చు ముందుంటుందని చెప్తున్నటువంటి అంశం. కేసీఆర్ వేసినటువంటి పునాదులే పవర్ఫుల్. బీఆర్ఎస్ హయాంలోనే విద్యుత్ నెట్వర్క్ పటిష్టం జరిగింది, అందుకే ఇప్పుడు సురక్షితంగా నిలిచినటువంటి పవర్ గ్రిడ్. పీక్ డిమాండ్ పెరిగినా సమర్థంగా తట్టుకున్న వైనం. అలాగే నెట్వర్క్ విస్తరణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా చూడొచ్చు. సాధన హైవేగా ట్రిపుల్ 6. మరొక వార్త తీసుకున్నట్టయితే ఎక్స్ప్రెస్ వే ఆశలు గల్లంతైనట్టేనా అంటూ కూడా అర్థం కాని పరిస్థితి. మరోసారి మారిన ప్రాజెక్టు ప్లానింగ్. అనేక సార్లు ప్రాజెక్టు సంబంధించి ప్లానింగ్ మారుతూ ఉంది. భూమి లభ్యత ఉన్న చోటే పనులు, అలాగే భూసేకరణ పూర్తయ్యాకే నిర్మాణం అంటూ కూడా చూడొచ్చు. రైట్, ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తానికి దీనికి సంబంధించి వార్తలకు సంబంధించి చూసాం.